అందరికీ నమస్కారం. ప్రశాంతవనం ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో కొన్ని అద్భుతమైనటువంటి మంచి మాటల్ని మీతో పంచుకోబోతున్నాను. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది. ఇనుమును ఎవరు నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవరు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించండి. ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేయండి. ధనవంతుడు సముద్రం లాంటివాడు. ఒక్కడి దాహాన్ని కూడా తీర్చలేడు. కానీ సంస్కారవంతుడు మంచినీటి బావి లాంటివారు. ఊరందరికీ బావిలా ఉపయోగపడతాడు. సముద్రంలో ఎంత నీరున్నా సరే బిందెడు మంచినీటికే విలువ ఎక్కువ కదా. నీ దగ్గర ధనమున్నా కానీ నీ మంచితనానికే విలువ ఎక్కువగా ఉంటుంది. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోకూడదు. జీవితంలో పరుగులు ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరుగులు పెట్టే కుందేలు 10 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతుంది. కానీ నిదానంగా ఉండే తాబేలు ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటుంది. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది. మనం ఎలా బ్రతకాలంటే మనల్ని వదిలేసిన వాళ్ళకి ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామా అని అనుకునేలాగా బ్రతకాలి. కళ్ళు తనను తాను నమ్ముతాయి కానీ చెవులే ఇతరులను నమ్ముతాయి. నీకు ఒక పనికిమాలిన విధవ దగ్గర పని చేసే అవకాశం వస్తే కూలీవాడిలా కనపడు. అంతేకాని పనిమంతుడిలా పని చేయకు. ఎందుకంటే వాడికి నచ్చదు కాబట్టి. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. కాలానికి అందరూ బంధువులే. వచ్చిపోయేవారు కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరిక్కడ. అందరితో కలిసి ఉండు. అందరిలో కలిసి ఉండు. అందరిలాగే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం అని తెలుసుకో. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ కూడా తెలియదు. జీవితం నిజాయితీ పరుల్ని ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోయారు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి. తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులే కరువవుతారు. జాగ్రత్త. అబద్ధాలు చెప్పడం వల్ల మనం సాధించేది ఒకటి ఉంది. ఇక ముందు పొరపాటున నిజం చెప్పినా ఎవరు నమ్మరు. మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న నీకున్న బాధలన్నీ మరిచి ముందుకు సాగిపోతే కొత్తగా దేన్నైనా సాధించగలవేమోనని ఆలోచించు. అలా కాకుండా బాధలను తలుచుకొని కుమిలిపోతూ ఉన్న చోటే ఉండిపోతే నీ జీవితం అక్కడే ముగియక తప్పదు. మన తాహతకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానమే. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఎవరైతే ఏడిపించారో వాళ్లకు కూడా ఏడవాల్సిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. ప్రపంచంలో మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఆంతర్యం ఉంటుంది. అది అభిమానమైతే దాని వెనుక ఇంకా భయంకరమైన స్వార్థం ఉంటుంది. కారణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తాను విష పురుగునని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చెయ్యాల్సింది చేసి బయటకు వచ్చి మాత్రం నీతులు చెప్తాడు. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలిని ప్రాలదోలే ఆలోచన గొప్పది. సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలానే ఉంటాయి.
మొదట్లో నొప్పిగానే ఉంటుంది. కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుపడేలా చేయడానికి. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మన వారైనా, పరాయి వారైనా, ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మాత్రం భరించడం కష్టం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి. మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నలుగురు ఏమనుకుంటున్నారో అనే జీవితం మొత్తం కలవరపడి మనిషి పరమాత్ముడు ఏమనుకుంటున్నాడో అని మాత్రం ఒక్కరికి కూడా ఆలోచించరు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకే మేము మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాడికి తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వాడికి ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. మంచివాడు ఎన్ని విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు. కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా అందరూ నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించలేకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరూ తీర్చలేకపోవచ్చు. కానీ అందరూ మాత్రం మన తప్పుల్ని వెతికే పనిలో ఉంటారు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటాడు. అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి ఆస్తిని నమ్ముతుంది. ఒక మనిషి తనకు అవసరం ఉన్నంత వరకు ఎంత చెడ్డవారినైనా చాలా గొప్పవాడిగా పొగిడేస్తారు. అదే వారి అవసరం తీరిపోతే ఎంత మంచివాడినైనా సరే. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలి అని నేర్పిస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.